హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక కార్తిక్ అయితే ఇంటికి వచ్చేస్తాడు, దీప ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఏంట్రా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? ఇవాళ మీ పెళ్లి రోజుని మర్చిపోయావా? ఆ జోష్న ఏదో నాటకాలు ఆడి కావాలని నేను బయటికి తీసుకువెళ్ళిపోతే ఆ మాత్రం తెలియకుండా అసలు ఎలా ఉన్నావురా అని చెప్పి ఇక కాంచన అంటుంటే, అది కాదమ్మా, తల తిరుగుతుంది అంటూనే దీపని కూడా తీసుకువెళ్తాను, కడుపుతో ఉంది కదా, అంతసేపు బయట తిప్పడం మంచిది కాదని అనుకున్నాను. ఇక ఎలాగో పారు కూడా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అంది దీపాని. అందుకనే హాస్పిటల్కి కదా వెంటనే వచ్చేద్దామని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ జోష్న ఆయన్ని ఏషాలు వేసి నాటకాలు ఆడుతుందని అనుకోలేదమ్మా అని కార్తీక్ అంటుంటే, ఎందుకు అనుకోవరా నువ్వు? దాని గురించి ఆల్రెడీ తెలుసు కూడాను, మళ్ళీ ఇలా మాట్లాడితే ఎలాగరా అని కాంచన అంటుంది. ఏమోనమ్మా, ఈ మధ్యకాలం అసలు అలాంటి టాపిక్కే మా మధ్యలో ఎప్పుడూ రాలేదు, అందుకని తను నా గురించి ఆలోచించట్లేదేమో అనుకున్నానే, కానీ ఇవాళ నాకు బాగా అర్థమైంది. తను ఏదో సాధిద్దాం అనుకుంటుంది, దానికి నన్ను వాడుకుందాం అనుకుంటుంది. నాకు తెలిసి మావయ్య నా పేరు మీద ఆస్తి రాశారు కదా, మాకు వారసులకి పుట్టే వాళ్ళకే కూడా ఆస్తి చెందుతుందని రాశారు కదా జోష్న. ఒకవేళ 15 నెలల్లో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే, అందుకని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం తనది అయిపోతుంది అని అనుకుంటుందేమో అని అనుకుంటున్నానమ్మా అనిక కార్తీక్ అంటుంటే, ఏమోరా, నువ్వు చెప్పేది కూడా నాకు అలాగే అనిపిస్తుంది. నాకు తెలిసి తను ఇలాగే చేద్దామని ప్లాన్ వేసినట్టుంది. ఆస్తి వేరే వాడిని చేసుకుంటే ఎలాగో రాదు, నచ్చిన వాడిని చేసుకుంటే ఆస్తి అన్నా వస్తుంది కదా అని అలా ప్లాన్ చేసినట్టుంది జోష్న అనిక. కాంచన అంటుంది, మరి ఏం చేద్దాం ఇలాగా అనిక. దీప అడుగుతుంటే, రేపటి నుంచి మీరు అసలు ఆ ఇంటికి వెళ్ళడమే మానేయండి, నేను మాట్లాడతాను కావాలంటే మా అన్నయ్యతోటి మా నాన్నతోటి, మీరు మాత్రం అక్కడికి సచ్చినా వెళ్ళకండి. అక్కడికి వెళ్తే అసలు నీకేమవుతుందా అని భయం వేస్తుంది దీప. ఏ క్షణం జోష్న నిన్ను ఏం చేస్తుందని అదొక భయం వేస్తుంది. ఇంకో పక్క నువ్వు లేనప్పుడు కార్తిక్ గారిని ఎలాగైనా దక్కించుకుందామని చూస్తుందేమో అని భయం వేస్తుంది, ఎలాంటి నిందలు వేస్తుందో అని భయం వేస్తుందిరా అని చెప్పేసి ఇక కాంచన అంటుంటే, నువ్వు అంతలా భయపడిపోకమ్మా, జోష్న అంతలా ఏం చేసేది అయితే ఎప్పుడో చేసేది, సర్లే చూద్దాం ఏం చేస్తుందో, దానికంటూ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని కార్తీక్ అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.